భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని ప్రమాణం చేయండి అమ్మా. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. Now proceed. థ్యాంక్ యూ మిలాడ్. నీ పేరేంటమ్మా? కనక మహాలక్ష్మి. చాలా మంచి పేరు. అంత మంచి పేరు పెట్టుకొని ఎలా ఇలాంటి పనులు చేసావు? అబ్జెక్షన్ యువర్ ఆనర్. Objection denied. మీరు కూర్చోండి. థ్యాంక్ యూ మిలాడ్. కనక మహాలక్ష్మి, మీ అమ్మా నాన్నలు ఎక్కడుంటారు? ఏంటి ఏం మాట్లాడరు? మీ అమ్మా నాన్నలు ఉన్నారా? ఉంటే వాళ్ళది ఏ ఊరు? చెప్పమ్మా. పోనీ మీ అమ్మా నాన్నలు లేరా? నువ్వు అనాథవా? నువ్వేం మాట్లాడకపోతే మేమేమనుకోవాలి? యువర్ ఆనర్, పీపీ లాయర్ గారు కేసు గురించి కాకుండా నా క్లయింట్ వ్యక్తిగత వివరాల గురించి మాట్లాడుతూ కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు. పీపీ గారు, కేస్ గురించి మాట్లాడండి. నేను కేసు గురించే మాట్లాడుతున్నాను మిలాడ్. డిఫెన్స్ గారు, మీరు కూర్చోండి. థ్యాంక్ యూ మై లార్డ్. కనక మహాలక్ష్మి, మీకు పెళ్ళయిందా? అయ్యింది. మీ భర్త ఎవరు? మీ మెళ్ళో తాళి కట్టిన భర్త ఎక్కడుంటారు? స్వామి, అక్కడ నా లక్ష్మికి శిక్ష పడబోతుంది. ఎవరో వెనకుండి లక్ష్మికి శిక్ష పడేలా చేస్తున్నారు. ఇప్పుడు నా లక్ష్మిని రక్షించడానికి నా దగ్గర ఏ సాక్ష్యం లేదు. దేవుడంటే న్యాయం వైపు నిలబడి ధర్మాన్ని గెలిపిస్తాడంటారు. ఒకవేళ అదే నిజం అయితే ఇవాళ నా లక్ష్మిని రక్షించడానికి నాకు ఒక్క అవకాశం కల్పించు స్వామి. న్యాయాన్ని ధర్మాన్ని నువ్వు గెలిపించు స్వామి. ఇక్కడ నేను సహస్ర దగ్గర ఇరుక్కుపోయాను. సహస్ర కూడా ఏమీ కాకుండా కాపాడు. నన్ను లక్ష్మి దగ్గరికి పంపించేలా కరుణించు స్వామి. మిమ్మల్ని అడిగేదమ్మా, నోరు తెరిచి మాట్లాడాలి. అబ్జెక్షన్ యువర్ ఆనర్. మా క్లయింట్ని పీపీ గారు ఫోర్స్ చేస్తున్నారు. పెళ్లి భర్త అనేవి మా క్లయింట్ పర్సనల్ విషయాలు. అవి చెప్పడం చెప్పకపోవడం ఆమె ఇష్టం. పీపీ గారు, ఆమె పర్సనల్ విషయాలు కాకుండా కేసు గురించి క్రాస్ ఎగ్జామింగ్ చేయండి. ఎస్ మిలాడ్. కనక మహాలక్ష్మి గారు, మీరేం చదువుకున్నారు? ఇదైనా చెప్తారా లేక చెప్పరా? చెప్తాను. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. ఏ కాలేజీలో డిగ్రీ చేశారు? గవర్నమెంట్ కాలేజ్లో చదివాను. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఒక సాధారణ డిగ్రీ కాలేజీలో చదివి కేవలం డిగ్రీ అర్హతతో విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి CEO ఎలా అయ్యారు? మిలాద్, మన దేశంలో కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా పెద్ద సంస్థల్లో CEO అవ్వాలి అంటే పెద్ద పెద్ద బిజినెస్ స్కూల్స్లో చదివి ఉండాలి. అలా ఏమీ లేకుండా సాధారణ డిగ్రీతో CEO స్థాయికి వెళ్ళడం అసాధారణ విషయం. ఆ స్థాయిలోకి వెళ్ళడానికి
ఈమె చాలా అడ్డదారులు తొక్కారో లేక సెక్షన్ 143ని బాగా యూజ్ చేసుకొని ఆ స్థాయికి వచ్చారో ఆమెకే తెలియాలి మిలాట్. సార్, మీరు అన్నట్లు సాధారణమైన వాళ్ళెవ్వరూ సీఈఓలు అవ్వకూడదా? అయితే ఇలానే లేని పని నిందలు వేస్తారా? ఆర్డర్, ఆర్డర్. జడ్జి గారు, పీపీ లాయర్ గారు అడిగిన దానికి నాకు ఏ సంబంధం లేదు. నా కేస్ నేను వాదించుకునేలా నాకు ఒక అవకాశం ఇవ్వండి. యూ కెన్ ప్రొసీడ్. మీరు చెప్పినట్లుగా అయితే గొప్ప గొప్ప వాళ్ళందరూ ఎంతో కష్టపడి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి రాకూడదు అన్నట్లు ఉంది సార్. నేను బిహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో మొదట సాధారణ ఎంప్లాయీగానే జాయిన్ అయ్యాను. అక్కడ కష్టపడి పని చేస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కి మొదట హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అయ్యాను. ఆ తర్వాత ఎండీనయ్యాను. ఇప్పుడు సీఈఓనయ్యాను. కానీ ఒకేసారి నేను అందలం ఎక్కలేదు సార్. ఓకే అమ్మా, నువ్వు చెప్పిందంతా బాగుంది. సీఈఓ అవడానికి నీకు ఎన్ని సంవత్సరాలు పట్టింది? సంవత్సరంలో సీఈఓనయ్యాను. నువ్వు అంటున్న గొప్ప గొప్ప వాళ్ళు కొన్ని దశాబ్దాలు కష్టపడితేనే సీఈఓ అవుతారు. కానీ నువ్వు కేవలం 1 సంవత్సరంలోనే సీఈఓ అయ్యావంటే ఏం చేశావో, ఎలా సీఈఓ అయ్యావో అర్థమవుతుందమ్మా. యువర్ ఆనర్, ఈ కనక మహాలక్ష్మి ఎంత మాయలేడినో బాగా అర్థమైంది కదా. తన యుక్తులతో తన అందాన్ని వాడి అడ్డదారులు తొక్కడం ఆమెకి కొత్తవి కాదు. కానీ సీఈఓ స్థాయికి వెళ్ళినా కూడా తనకు బాగా అలవాటైన వృత్తిని మర్చిపోలేక ఆ రోజు గృహానికి వెళ్ళి పోలీసులకు దొరికిపోయింది. నో, నో యువర్ ఆనర్. నేను అక్కడికి వేరే ఏ ఉద్దేశంతో వెళ్ళలేదు. మరి అక్కడికి ఎందుకు వెళ్ళావు? నేనక్కడికి ఏంటి ఆగిపోయావు? చెప్పు. నువ్వు చెప్పలేవు. ఎందుకంటే అక్కడికి నువ్వు వెళ్ళిన కారణం నిన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఎస్ఐ సింహపురి సీత గారు చెప్తారు.